నెరవేరినాయి. ఏ కాలంలో నెరవేరినాయి? తర్వాత క్రీస్తు గొప్పవాడే కాబట్టి భారతదేశం హిందూ దేశం. హిందూ దేశంలో క్రీస్తు శకం అని ఎందుకు రాయాలి? కృష్ణుడి శకం ఎందుకు రాయకూడదు? రాముడి శకం ఎందుకు రాయకూడదు? క్రీస్తు శకమే క్రీస్తు పూర్వమే అని ఎందుకు రాశారంటే ఇప్పుడు అదేమంటే ఇప్పుడు మార్చేశారండి. ఏదో కామన్ ఎరా ఇంకేదో ఎరా అంటారు. ఇది తీసి పక్కన పెట్టండి. మొదటి నుండి మేము చదువుకున్న పుస్తకాల్లో క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని ఎందుకు రాయబడింది? ఇండియా దేశంలో హిందూ మెజారిటీ పీపుల్ ఉన్నప్పుడు దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేసింది గవర్నమెంట్? దీనికి కూడా మీరు జవాబు చెప్పాలి. పోతే కాబట్టి చారిత్రాత్మకంగా ఆధ్యాత్మికంగా మహిమలు కలిగినటువంటి వ్యక్తిగా యేసు కనబడుతున్నాడు. కాబట్టి ఆయన దైవ లక్షణాలు ఆయనలో మాత్రమే ఉన్నాయి. ఇంకొక లాస్ట్ పాయింట్, రాముడు మీరు చెప్పే విధానాలని ఈ లోక రాజ్య సంబంధమైనటువంటి విషయాలే. యేసు ప్రభు ఈ లోక సంబంధ రాజ్యాల కోసం కాదు, పరలోక రాజ్యం కోసం ప్రయాసపడతానని చెప్పాడు. నేను పరలోక వెళ్తున్నా, మీకు అక్కడ రాజ్యాన్ని సిద్ధపరుస్తానని చెప్పాడు, గృహాలు సిద్ధపరుస్తానని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు ఇహలోక సంబంధమైనటువంటి వాటి కోసం ఆశించండి, ఈ రాజ్యాలు కట్టుకోండి కాదు. రాముడైతే ఒకవేళ రాజ్యం కోసం పోరాడు, మనుషులకు మాదిరిగా. అయితే నేను మరి జాన్ బాబు చెప్పిన వీడియో ఒకసారి మీరు చూడండి. రాముడికి దేవుడి లక్షణాలు లేవు, క్రీస్తుకే ఉన్న